ఫ్రెండ్స్ మేము అందరము వేములవాడ వచ్చాము. శివరాత్రి కదా నైట్ వచ్చినాం మేము. ఫ్రెండ్స్ మేము 10:30కి వచ్చాము. ఇప్పుడు 1:30 అవుతుంది. మా చిన్న మామ ఇంకా హనీ ఉన్నాడు. మా పెద్ద మామ ఇంకా ఫోటో తీస్తున్నాడు. అమ్మమ్మ హాయ్ అవ్వు. అత్త ఇప్పుడే మేము బద్దిపోషమ్మ ఇంకా నాగమ్మ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. ఒకసారి వ్యూ చూపిస్తాం. ఇక్కడైతే మేడి చెట్టు ఉంది నాగమ్మ టెంపుల్ లో. దత్తాత్రేయ స్వామి రావి చెట్టు. ఇక్కడ దీపాలన్నీ పెట్టారు. ఇక్కడ రామన్ రాశారు గోడ మీద. చూడండి కాయిన్స్ కూడా ఉన్నాయి. బాగా చేశారు చూడండి. ఇటు సైడ్ వ్యూ అయితే బాగుంది. ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా దర్శనం జరిగింది. అందరం తొందర దర్శనం పోషమ్మ టెంపుల్ ఇప్పటిదాకా దర్శనం చేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, మా కోడలు ఒక్కతే మంచిది, జస్ట్ జోక్. మేము వెళ్ళేందుకు రెడీ అవుతున్నాం. ఆల్మోస్ట్ 2:34 అవుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, షాప్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆరాధ్య వాళ్ళందరూ వస్తారు. ఈసారి ఎవ్వరు ఎక్కువ మంది రాలేరు, కొంచెం కామ్గా ఉంది. చూడండి వాకింగ్ అమ్మ వాళ్ళు అయితే బ్యాంగిల్స్ ఇవన్నీ కొనడానికి ఆగారు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. క్యూట్ చాలు. ఇంకా బ్యాంగిల్స్ ఏమన్నా చూస్తారా అంటే కలర్ చేంజ్ ఉందా? బొమ్మలే ఉంది కదా చూడండి. పాత గుడి అయితే ఇట్లా షటర్స్ లాగా వేసేసారు లైట్స్ పెట్టి. ఇక్కడ నుంచి పాత గుడి అయితే ఇలా మొత్తం క్లాత్ లాగా ఏదో కట్టేసి క్లోజ్ చేసారు. ఇక్కడ శివుడు మాత్రం అనిపిస్తుండు, అంత క్లియర్గా అనిపిస్తలేదు కావచ్చు. లైట్స్ మాత్రం గోడం చెప్తుండు మొత్తం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ చూడండి కానీ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ మొత్తం కవర్ చేయలేకపోయినాం. ఎందుకంటే అక్కడ